వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై నిన్న స్పీకర్ ఎదుట విచారణకు 5 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై స్పీకర్ తమ్మినేని వాళ్ళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో కోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన విషయం మనం చూస్తున్నాం. సో ఇవాళ ఏ నిర్ణయం తీసుకోవచ్చు స్పీకర్ అంటే ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అని ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ్యులకు సంబంధించి అనర్హత పిటిషన్ పైన ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నిన్న ఏదైతే 3 సార్లు ఆ సమయం ఇచ్చిన తర్వాత, గడువు ఇచ్చిన తర్వాత వ్యక్తిగత విచారణకు హాజరు కమ్మని, నిన్న వ్యక్తిగత విచారణకు మొత్తం శాసనసభ ఎవరైతే 8 మంది పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి అనర్హత పిటిషన్ పైన, ఇటు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినటువంటి అనర్హత పిటిషన్ పైన నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించారు. మరొక వైపు శాసన మండలిలో ఇద్దరు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారో, వంశీకృష్ణ యాదవ్, అదేవిధంగా శ్రీరామచంద్ర, వీళ్ళ పిటిషన్ పైన కూడా శాసన మండలి చైర్మన్ మోహన్ రాజు విచారణ జరిపారు. అయితే ఈ రోజు స్పీకర్ కి సంబంధించినంత వరకు వ్యక్తిగత విచారణ నిన్న పూర్తయిన నేపథ్యంలో 8 మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత 5 హాజరయ్యారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయించినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళు, అదేవిధంగా వాసుపల్లి గణేష్ కుమార్, ఈ 5 కూడా నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారన్న అంశాన్ని ప్రకటించారు. పేదల కోసం పనిచేసేటువంటి పార్టీలోకి వెళ్ళాలని ఉద్దేశించాలని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసుల పైన సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఫిబ్రవరి 26వ తేదీ నాటికి ఈ కేసుని విచారణ వాయిదా వేసింది. సో జ్యుడిషియల్ ప్రాసెస్ ఎలా ఉన్నా ఎక్కడ కూడా ఈ స్పీకర్ అనర్హత పిటిషన్ పై విచారణ జరిగేటువంటి ప్రక్రియకి ఎటువంటి అవాంతరాలు లేవు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకునేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది శాసనసభ్యులకు సంబంధించి ఇప్పటికే స్పష్టంగా ఉన్నటువంటి ఆధారాలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు ఒక కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో స్పీకర్ కి పూర్తి స్థాయి విచక్షణ అధికారం ఉంటుంది ఎమ్మెల్యేలకు సంబంధించి. వాస్తవానికి శాసనసభలో ఇది ఒక రికార్డు కాబోతుంది. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం రికార్డు అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్న తర్వాత అనర్హత పిటిషన్ పైన సాక్షాత్ కోర్టుకు వెళ్ళినా సరే కూడా అది ఎక్కడ కూడా విచారణకు టేకప్ చేయలేదు అప్పటి స్పీకర్. కానీ ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం దాన్ని విచారణ చేపట్టారు. దీనిపైన ఈ రోజు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరొకవైపు శాసన మండలికి సంబంధించి చైర్మన్ కి సంబంధించి నిన్న 2 ఎమ్మెల్సీల్లో విచారణకు వ్యక్తిగతంగా రమ్మని నోటీస్ ఇచ్చినప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత విచారణకు వచ్చారు. వీళ్ళంతా కూడా మళ్ళీ ఇంకా గడువు మరొక 60 రోజులు, నెల రోజులు గడువు కావాలని కోరినటువంటి పరిస్థితి. కానీ ఆ గడువు ఇస్తారా లేకపోతే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి చర్యలు తీసుకుంటారా అన్న అంశానికి సంబంధించి ఈ రోజు మరికొద్ది గంటల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్.